హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారు కదా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సునీత వ్లాగ్స్. నేను మీ సునీతని. ఈ వీడియో సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. పల్లెటూరులో సాయంత్రం చేసే పనులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కొత్త వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వర్షాకాలం కదా, ఈవినింగ్ పనులు చేస్తుంటే గాలివారం అయితే మొదలైంది. నెమ్మదిగా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంట్లో పనులు త్వరగా చేస్తున్నాను. వర్షాకాలం కదా, పనులైతే త్వరగా మొదలు పెట్టాను. వర్షాలు పడడం వల్ల రైతులకైతే చాలా ఉపయోగాలు ఉంటాయి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. వర్షాలు పడడం వల్ల పల్లెటూరులో ఉండే వాళ్ళం కదా, మాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వర్షం పడడం వల్ల మాకైతే పొలం పనులు దొరుకుతాయి కదా. పొలంలో కూలి పని చేసే మాకే ఇంత ఆనందంగా ఉంటే రైతులకి ఇంకెంత ఆనందంగా ఉండాలి కదా. నేను ముందు వీడియోలో బిఫోర్ ఆఫ్టర్ క్లీనింగ్ వ్లాగ్ అయితే చేశాను. అందులో కామెంట్స్ అయితే లాంగ్ వీడియో పెట్టమని అయితే అడుగుతున్నారు. అందుకే వీక్లీ 2-3 వీడియోస్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో లోపడైతే ఊడ్చాను. ఊడ్చిన వెంటనే బయట కూడా ఊడ్చాను. మార్నింగ్ స్కూల్కి వెళ్తుంది మా అమ్మాయి అని మార్నింగ్ 5కే లేస్తాను. బయట ఊడ్చడం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది కదా, అందుకే త్వరగా లేస్తాను. మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు అయితే ఊడుస్తాను. అందులో మా ఇంట్లో జామాకు రాలడం వలన మార్నింగ్ ఊడ్చినా కూడా ఈవినింగ్ వరకు మళ్ళీ అలాగనే అనిపిస్తుంది. అందులో జామా చెట్టు ఉండడం వలన కోతులు కూడా వస్తున్నాయి. జామ చెట్టు కింద బకెట్ చెత్త పెడుతుంది కదా, చెత్త బకెట్లో ఏమైనా తినే ఉంటే చెత్త అంతా కింద పోస్తాయి. రోజు ఇదే పరిస్థితి. కోతులు రావడం వల్ల మాకైతే అలవాటు అయిపోయింది. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అయ్యింది. 1 మంత్లోనే 140 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నేనైతే అనుకోలే ఇంతలా సపోర్ట్ చేస్తారని. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కిచెన్లో మార్నింగ్ తోమిన గిన్నెలు అయితే సదురుతున్నాను. కిచెన్ అయితే 10-15 డేస్ అయింది కదా. కిచెన్ కడిగి మళ్ళీ ఎప్పట్లాగానే అనిపిస్తుంది. అయినా మన ఆడవాళ్ళకు ఇంట్లో ఎంత పని చేసినా కూడా ఎంత నీట్గా చేసినా కూడా అలాగనే అనిపిస్తుంది. గిన్నెలు అయితే ఇప్పుడైతే సదురుతున్నాను. అలాగే ఈరోజు అయితే ఉదయం దొండకాయ కూర అయితే వండాను. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అన్నం అయితే తినలేదండి. తన కోసం అయితే రాగి జావ అయితే చేశాను. అన్నం అయితే అలాగే మిగిలిపోయింది. ఈ నైట్ అయితే అన్నం కూర వండవలసిన అవసరం అయితే లేదు. దొండకాయ కూర పెరుగు కూడా ఉంది. ఈ నైట్ అయితే సరిపోతుంది. వర్షం పడేలాగా ఉంది అన్నాను కదా. బట్టలు అయితే తీసి త్వరగా మడత చేసి పెట్టాను. ఇదివరకు అయితే మాకు నీళ్లు రావడం అయితే చాలా ఇబ్బంది ఉండేదండి. అందులోనూ మాకైతే ఈ వర్షాల వల్ల, కరెంటు లేకపోవడం వల్ల, గాలి వారడం వల్ల కూడా నీళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ 1 మంత్ నుంచి అయితే నీళ్లు ఉంటేనే కదా మనకు కూడా పనులు అయితే త్వరగా అయిపోతాయి. గిన్నెలు అయితే మార్నింగ్ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో అయితే కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఉన్నా కానీ గిన్నెలు అయితే తోముతాను. మార్నింగ్ అయితే ఈజీ అవుతుంది కదా, అందుకే గిన్నెలు అయితే తోముతాను. ఈరోజైతే పాలు కాచడం అయితే మర్చిపోయాను. మార్నింగ్ అయితే పాలు కాగపెట్టి తోడైతే వేశాను. అందులో అట్లాగానే చాయ్ కూడా పెట్టుకొని అయితే తాగాను. వెదర్ చూసుకుంటూ ఆనందంగా అయితే తాగాను. ఇలా వాతావరణంలో టీ తాగడం అయితే నాకు చాలా ఇష్టం. మెల్లమెల్లగా నా పని అయితే అయిపోయింది. గాదివారం కూడా స్టార్ట్ అయితే వర్షం కూడా ఫుల్ అయితే పడింది. అందుకే వర్షం పడక ముందుకే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు కదా, అందుకే పనులైతే వెంటనే చేసుకుంటాను. ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడింది, పిడుగులు కూడా పడ్డాయి. చాలా భయమైందండి నాకైతే.
నేను చిన్నప్పటి నుంచి అయినా గాలివారమైన పిడిగన్న నాకు చాలా భయం అండి. కానీ ఏం చేస్తాము, మనం భయపడితే మన పిల్లలు కూడా భయపడతారు కదా. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉంటేనే మన పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. ఎలాగో అలాగైతే వర్షం రాకముందుకే నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. రేపైతే సండే కదా, మార్నింగ్ అయితే మనం నిమ్మలంగానే లేచి పనులు అయితే చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటాను. కొన్ని పాలు అయితే తోడేస్తాను పెరుగుకి. కొంచెం టీ అయితే తాగుతాను. మార్నింగ్ ఈవినింగ్ టైంలో 2 సార్లు టీ అయితే తాగుతాను. ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ టైంలో కూడా తలనొప్పి అనిపిస్తే టీ అయితే తాగుతాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.